హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 ఎగ్స్ను కొట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ను కలుపుకుంటూ పొడి పొడిగా చేసుకోవాలి. ఎగ్ను ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన చిన్నులపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన క్యారెట్ 1, 5 సన్నగా కట్ చేసుకున్న బీన్స్, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బీన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా వేగాల్సిన అవసరం లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ కొద్దిగా వేగిన తర్వాత 200 గ్రాముల ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఎగ్ వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని మరో 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.